స్వాగతం. ఎవరు ఇచ్చారు యారు కుడుకుతా वयं कुलच्चैव वलयं पवित्रस्य लक्षणम् कारं पापनाशं स्यात् विकारस्य मदत्रयम् प्रकारा कर्मसिद्ध्यर्थं पवित्रस्य दुलक्षणम् यथा इन्द्रस्य वज्रं स्यात् यथा शूलं हरस्य च यथा विष्णोः शतक्रं स्यात् आचार्यस्य पवित्रकम् मिथ्यास्महव्ये नमसोपसत्य इन्द्रं देवमित्रधेयन्नोऽस्तु हविषा वर्धयन्तः समीराः कृत्वा गुरून् प्रार्थ्य गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः सर्वत्र गोविन्दनाम संकीर्तनम् गोविन्द गोविन्द ॐ नमः शिवाय शिवाय नमः आगमार्थं तु देवानां నేనా కృష్ణ మన MLC graduates and teachers
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. దానికి గాను మరి మెంబర్షిప్ ఓటర్ ఎన్రోల్మెంట్ గత 10 రోజులుగా కూడా రాష్ట్రం అంతా కూడా జరుగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఇదివరకు ముందు ఉన్నటువంటి మొత్తం ఓటర్ ఎన్రోల్మెంట్ అంతా కూడా ఇప్పుడు విభజన తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ చేయడం, మరి దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా మరి తిరుపతిలో 50 డివిజన్ల నుంచి కూడా ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి 50 డివిజన్ల వార్డు ప్రెసిడెంట్స్, అదేవిధంగా నగర కమిటీ సభ్యుల్ని, జన్మభూమి కమిటీ సభ్యులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఒక డివిజన్కి 300 మంది గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి ఓటర్ ఎన్రోల్మెంట్ ద్వారా మరి వారందరినీ చేర్పించడం, మరి ప్రతి ఒక్కరికి కూడా రేపు ఓటర్ ఎన్రోల్మెంట్ ద్వారా మరి డిగ్రీ చేసిన వాళ్ళైతేనేమి, మరి ఎవరైతే ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ ఇవ్వబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా తద్వారా మరి రానున్న రోజుల్లో మంచి మెరుగైన సదుపాయాలు కల్పించడానికి టీచర్స్కి అయినా కానీ గ్రాడ్యుయేట్స్కి అయినా కానీ ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది చాలా చక్కగా ఈ డేటా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఈ ఓటర్స్ ద్వారా మరి మంచి ఒక ఎమ్మెల్సీని, టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఎన్నుకున్నట్లయితే తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనము మన పార్టీ తరఫున కృషి చేయించనే ఒక విధానంతో మరి పార్టీ తరఫున కూడా ఈ రోజున అన్ని డివిజన్స్ లో కూడా ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. దాదాపు 300 చెప్పిన మన తిరుపతి నగరానికి 15,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 11 యూనివర్సిటీస్ ఉన్నాయి తిరుపతిలో. చాలా మంది చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, అదేవిధంగా మరి వృత్తి టీచర్స్ ఉద్యోగులు ఉన్నారు కూడా చాలా మంది చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి మన తిరుపతి నగరానికి చిత్తూరు జిల్లాలో 15,000 మంది కూడా దాని ప్రకారం 300 మంది ఒక డివిజన్ ద్వారా 50 డివిజన్లో కూడా 15,000 టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మా వార్డు ప్రెసిడెంట్స్ అయితేనేమి, నగర కమిటీ అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ రోజున మరి 32వ డివిజన్ నుంచి దాదాపు ఒక 500 మందిని కూడా ఎన్రోల్ చేయడానికి ఆశావర్త డాక్టర్ గారు ముందొచ్చారు. 32వ డివిజన్ నగర మహిళ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి డాక్టర్స్ కూడా చాలా మంది ఎన్రోల్ చేయించడం జరిగింది. ఇలాగే ప్రతి డివిజన్లో కూడా మరి ఒక్కొక్కరు కూడా అలాగే 300 టార్గెట్ ముందు పోతున్నారు. దాదాపు రేపు 5వ తారీఖున లాస్ట్ డే కాబట్టి రేపటికి మొత్తం కూడా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని రీచ్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నాము. మరి ఇంకా కూడా ఎవరైనా ఎన్రోల్మెంట్ చేసుకుంటూ రేపటి వరకు కూడా రేపు సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా టైం ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఇప్పుడు మొట్టమొదటి పొజిషన్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుని తర్వాత అందరూ కూడా తెలుగుదేశం సభ్యులు అందరూ చేసుకోవాలని ద్వారా ఎన్నో ప్రయోజనాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, నారా లోకేష్ బాబు గారు మరి కార్యకర్తల సంక్షేమం చూస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా గమనించి తప్పకుండా ఎన్రోల్మెంట్ అనేది భారీ ఎత్తున చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఏమైనా వాళ్ళందరూ కూడా మనం చూసి అందరికీ మరి అభినందనలు ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఎంతవరకు ఎన్రోల్మెంట్ ప్రైవేట్ స్కూల్స్ డిగ్రీ చదివిన వాళ్ళందరినీ ఎన్రోల్మెంట్ చేయమని ఎంతవరకు ఎన్రోల్మెంట్ దాదాపు అందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారండి. ఎందుకంటే మన నారాయణ ద్వారా కూడా వాళ్ళు కూడా కోఆర్డినేటర్స్ పెట్టి మా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా సహకారాలు కూడా చేసుకున్నారు. దాదాపు ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున వారు కూడా చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 10,000 మంది దాకా వారి ద్వారా కూడా ఎన్రోల్మెంట్ జరిగిందని చెప్పడం జరిగింది. దాదాపు మన ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్ మూడింటికి కలిపి 1,05,000 మందిని ఎన్రోల్మెంట్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులే గెలిచే విధంగా వారిని కృషి చేస్తున్నాము. టార్గెట్ రీచ్ అయ్యి మన నారా చంద్రబాబు నాయుడు
ఆశయం నెరవేర్చడానికి మేమంతా కూడా చేస్తున్నాం. తప్పక ఆయన ఆశలు నెరవేర్తాయని, ఆయన అనుకున్న విధంగా మేమంతా కూడా ముందుకు వెళ్ళాలని కూడా అందరినీ కోరుకుంటూ, అందరినీ సభ్యత్వంగా ఓటర్ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ నందు మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏమిటంటే, మనకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్టరల్ ఓటర్స్ నమోదు కార్యక్రమంని సమర్థవంతంగా మేమందరం కూడా నిర్వహిస్తున్నాము. దీని భాగంగా నేను నగర మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు గ్రాడ్యుయేషన్స్ అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొచ్చాను గ్రాడ్యుయేట్స్ ది, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కోసం. సో ఎందుకనంటే విద్యావంతులు ఇది వినియోగించుకోవాలి. డిగ్రీ హోల్డర్స్ గా ఉండడమే వారి హక్కు. ఎందుకంటే అది చాలా గొప్పదనం. ఆ వ్యక్తిత్వానికి డిగ్రీ హోల్డర్ గా ఉండి గ్రాడ్యుయేట్స్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో అటువంటి గ్రాడ్యుయేట్స్ దాన్ని వినియోగించుకొని విద్యావంతులు ఇందులో కూడా ఎన్నికల్లో పాల్గొని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పాల్గొనాలని మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చిన ఆదేశం ప్రకారం గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఉత్తేజపరిచి అందరినీ కూడా గ్రాడ్యుయేట్స్ ని ఎలక్ట్రల్ దీనికి ఓటర్స్ నమోదు చేసుకోమని చెప్పి మేమందరం కూడా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొస్తున్నాం అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏమిటంటే విద్యావంతులు సెలెక్ట్ చేయడంలో కూడా రేపు ఎన్నికలు జరిగినా కూడా ఆ సెలక్షన్ లో కూడా మన నాయకులు కూడా గొప్ప గొప్ప వాళ్ళని మనం ఎన్నుకోవడానికి వీలవుతుంది. సో దాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కి మేమందరం కోరుకున్నాం. ఈ రోజు నేను తెచ్చిన వీటన్నిటికి కూడా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా దీంట్లో సగం మంది డాక్టర్సే ఉన్నారు. దీంట్లో చాలా వరకు సగం మంది డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. చాలా మంది టీచర్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇదివరకు అయితే మనకు ఇంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. గ్రాడ్యుయేట్స్ మీరు ఎలక్ట్రల్ దీంట్లో ఓటర్స్ నమోదు చేసుకోవాలి అనే ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ని కూడా మీరు సమర్థవంతంగా మీరందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలి అని చెప్పడం, చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే నిజంగా మనం ఎన్నికల విషయం వాస్తవం మాట్లాడుకుంటే చాలా మటుకు కూడా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎన్నికల హక్కును వాడుకొని ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళలో చాలా మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళే. సో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏమిటంటే డిగ్రీ హోల్డర్స్ అందరూ ఏమిటంటే వారి ఉద్యోగం రీత్యా ఎక్కడో సాధక బాధకాలు, ఉద్యోగ రీత్యా సాధక బాధకాల్లో ఉండి వారు చాలా మటుకు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఏమిటంటే, ఒక గ్రాడ్యుయేట్స్ గా మేమందరం, ఒక డాక్టర్సే కాకుండా ప్రతి గ్రాడ్యుయేట్ ని మేము కోరుకోవడం ఏమిటంటే, మీరు బాధ్యత తీసుకొని విద్యావేత్తలుగా మీరు బాధ్యత తీసుకొని మన ఎన్నికల్లో మంచి ఉత్తమంగా మీరు ఎలక్ట్ చేసుకుని మన ప్రభుత్వానికి ముందుకు సాగడానికి కానీ మన రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి కానీ ఇది దోహదమవుతుందని ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఈ కార్యక్రమానికి మనకు విచ్చేస్తారు. ఇప్పుడు వచ్చి ఈ ఓటర్ నమోదు కార్యక్రమాలన్నీ కూడా, ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మేడం గారి చేతుల మీదుగా నమోదు చేయించి ఎన్రోల్ చేసి దాన్ని మన కంప్యూటర్స్ లో ఎన్రోల్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. సో ఈ విషయంగా మిగతా వారు కూడా దీనికి 4 ముక్కలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ తెలుసు, మనకు ఈ పట్టభద్రుల నియోజకవర్గం తర్వాత ఈ టీచర్స్ నియోజకవర్గం తరఫున. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క టీచర్ని, తర్వాత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని, దానికోసం ఈ ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని చెప్పేసి మన ప్రియత ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మనందరూ కూడా విద్యావంతులు కూడా అందరినీ కూడా మోటివేట్ చేసేసి ప్రతి ఒక్క డివిజన్ లో, అదే కాకుండా ఇండివిజువల్ గా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అందరూ కూడా ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్స్ ని, టీచర్స్ ని కూడా వాళ్ళు ఎన్రోల్ చేపించి సమర్థవంతులైన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా డాక్టర్ ఆశాలత మహిళా అధ్యక్షురాలిగా అదే డాక్టర్ తను. సో తన తరఫున చాలా మంది డాక్టర్స్ ని ఎన్రోల్, అది విశేషం సార్. చాలా మంది డాక్టర్స్ ముందు రాదు ఈ ఎలక్షన్ ప్రక్రియ. అలా కాకుండా వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళ అందరి ఈ స్పెషాలిటీ వాళ్ళ ద్వారా ఈ అభ్యర్థులని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతిసారి కూడా ఎలక్షన్స్ లో
చదువుకున్న వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు, వాళ్ళు ఎందుకు ఈ ఓట వినియోగించుకోకుండా ఎప్పుడు కూడా చదువు లేని వాళ్ళు, చదువు తక్కువ ఉన్న వాళ్ళే ఓట వినియోగించుకుంటున్నారు. దానివల్ల దాదాపు 60% కంటే ఈ ఓటింగ్ శాతం పెరగడం లేదు. సో దయచేసి ప్రతి ఒక్క విద్యావంతులు ఈ ఎలక్షన్సే కాదు, రాబోయే ఎలక్షన్లు కూడా ప్రతి ఒక్క విద్యావేత్త, చదువుకున్న వాళ్ళందరూ కూడా తమ ఓటు వినియోగించుకొని మన సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, మంచి నాయకుల్ని, విద్యావంతులు ఎన్నుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. మేరకు మన నగర కమిటీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శ్రీమతి ఆశాలత మేడం గారు 32 డివిజన్లో భారీగా కూడా ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి చేసే దాంట్లో భారీగా చేర్చిందని ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరూ కూడా అప్పీల్ చేస్తాను, మేధావర్గాలందరూ కూడా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం కావాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యమై చంద్రబాబు నాయుడికి చేదోడు వాదనగా ఉండి ఆయన ఒక చేస్తున్న మంచి కార్యక్రమాల పట్ల మీరందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఉపాధ్యాయ నియోజకవర్గం కావచ్చు, లేదా పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మీరందరూ కూడా తప్పక ఓటరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటాము. అదేవిధంగా తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడికి అఖ్యాతి దక్కింది. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా కూడా దీన్ని అభివృద్ధి పదంలో మనందరూ పూర్తి సహకారాలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని, ఈ విధంగా పార్టీకి, ముఖ్యమంత్రికి అండదండలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము.